హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. విశిష్ట వైజాగ్ నుంచి వచ్చాక వీరా గురించి కొంత మర్చిపోవడం, ఆ తర్వాత ఇంట్లో అందరూ విమ్ము అంకుల్కి దొరకడం లాస్ట్ ఎపిసోడ్స్లో చూసాం. అయితే ఒకరోజు వీరా విశిష్ట కారుకి అడ్డంగా బైక్ ఆపుతాడు. కోపంతో కారులో నుండి డ్రైవర్ దిగి వీరా మీదకు రాబోతుంటే సింహ అతన్ని పక్కకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత వీరాని చూసి విశిష్ట భయపడుతూ కారులో నుండి కిందకి దిగింది. ఏంటి విసి, అంత భయం వేస్తోందా నన్ను చూస్తుంటే అని అడిగాడు, సేమ్ మాడిపోయిన పెనం మొహంతోనే. చూడండి, మీరు అలా చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు. నాకు మీ మీద లవ్ కలగలేదు. ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చేయకండి. మా డ్రైవర్ని వదలండి ప్లీజ్ అన్నది కళ్ళ వెంబడి నీళ్లతో. ముందు ఏడు పాపు, నాకు చిరాకు. సరే, నువ్వు నాకు నచ్చావు, అదేదో ప్రేమ అంటగా మా కాళిగాడు అంటున్నాడు. నాకెందుకో నువ్వు బాగా గుర్తొస్తున్నావు. నాకు నిన్నే ఎప్పుడు చూడాలనిపిస్తోంది అంటూ సిగరెట్ వెలిగించాడు. విశిష్ట వీరా వైపు భయంగా చూసింది. బ్లాక్ జీన్స్, లైట్ గ్రీన్ కలర్ షర్ట్, షేవింగ్ లేదు. కళ్ళు మాత్రం కోపంగానూ విసుగ్గానూ చూస్తుంటాయి. వీరా పొగ వదులుతూ, చూడు విసి, నువ్వు నన్ను ఎలా చూసినా నా గెటప్ మారదు, నా ప్రవర్తన మారదు. నా గురించి నీకు ఏమీ తెలియదు కదా, నేనే చెప్తా అంటుండగా ఈలోపు బైక్ మీద కాలేజీ నుండి బయటకు వచ్చిన రవి, విశాల్ వీరాని చూసి అటువైపు వచ్చారు. బిందు, నటాషా కూడా వెనకే వచ్చారు. రవి బైక్ ఆపి దిగి వీరా వైపు వచ్చి కోపంగా, ఏయ్ నువ్వు వీరా కదా అన్నాడు. నటాషా, బిందు ఇద్దరూ విశిష్టని ఆర్ యు ఓకే అని అడిగారు. వీరా అసలు రవి వైపు చూడకపోగా బిందుతో, ఓ పిల్ల, నా విసి నా దగ్గర సేఫే, నువ్వేమీ పరేషాన్ అవ్వకు అన్నాడు. అంతలో రవి, నువ్వే తనని ఇబ్బంది పెడుతూ ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు అంటూ వీరాని తోశాడు. ఏంట్రా వీరాగాడిని తోస్తావా? నా మీద చేయి పడితే నాకు సంఖ్య తిరుగుతుంది అంటూ సిగరెట్ అవతల పారేసి రవి షర్ట్ పట్టుకుని దగ్గరకు లాగి తన తలతో రవి నెత్తి మీద ఒక్కటిచ్చాడు. రవికి తల దిమ్మెకేసింది. అది చూసి విశాల్ తన ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి, రేయ్ మన వాళ్ళందరినీ తీసుకురా, ఇక్కడ ఎవడో రౌడీ రాస్కెల్ విశిష్టని ఏడిపిస్తూ రవిని కొడుతున్నాడు అనగానే సింహ వచ్చి, వీరా వెళ్ళిపోదాంరా, స్టూడెంట్స్ పోరగాళ్ళు అంటే మస్తు మంది రావచ్చు అంటూ చేయి పట్టుకుని లాగాడు. ఆగుబే, ఇక్కడ ఉన్నది వీరా, ఎవడికి భయపడడు అంటూ విశిష్ట వైపు చూస్తూ, రాని ఒక్కొక్కడికి బెండు తీస్తా అనేసి విశిష్ట వైపు చూసి, విసి, నేనేమి రౌడీని కాదు, నాకు చదువు లేదు, 10వ తరగతి తప్ప, కాకపోతే డైమండ్ స్మగ్లింగ్లో కింగ్ని. ఇల్లు సైట్స్ నచ్చాయి అనుకో, కబ్జా చేస్తా అంటూ కళ్ళెగరేశాడు. రవి తల విదిలిస్తూ, రేయ్ నీదేమైనా సెలబ్రిటీ ఆటోబయోగ్రఫీనా, తెగ చెప్తున్నావు అన్నాడు. చూడండి వీరా గారు, మీరు వెళ్ళండి ప్లీజ్, మా డ్రైవర్ని వదలండి అని విశిష్ట అనగానే ఈలోపు కాలేజీల నుండి ఏ అంటూ పోలోమంటూ ఓ 20 మంది కాలేజీ పిల్లకాయలు క్రికెట్ బ్యాట్స్ పట్టుకుని వచ్చేశారు. ఎక్కడి నుంచో కాళీ సుబ్బు వచ్చారు. వీరా, సింహ నలుగురు కలిసి అందరినీ 6 అంటే 6 నిమిషాల్లో ఊతికి ఆరేశారు. సింహ అయితే విశాల్ని పట్టుకుని, ఏరా బక్కనయ్యాలా, నువ్వే కదా కాల్ చేసి పిలిచా వీళ్ళందరినీ అంటూ ముక్కు మీద ఒక్కటి పీకాడు. విశాల్ ముక్కు నుంచి బ్లడ్ బరబరా కారింది. బిందు అయితే బక్క చిక్కిపోయింది. వీరా తమ వైపే రావడం చూసి విశిష్ట కన్నా భయంగా వణికిపోయింది. వీరా కాలర్ని వెనక్కి నెట్టుకుని, ఏ విసి, ఇంకా ఎవరైనా ఉంటే పిలు అన్నాడు సీరియస్గా. విశిష్ట తమ ఫ్రెండ్స్ అందరూ అలా తన్నులు తినడం చూసి చాలా బాధపడిపోయి, ప్లీజ్ అండి వాళ్ళందరినీ వదిలేయండి అన్నది. విసి, నేనా కొట్టాను, వాళ్ళే వచ్చారు, నువ్వు చూసావుగా అంటూ విసి వెనుక దాక్కున్న బిందుతో, ఏ అమ్మాయి అంతేనా, నేను చెప్పింది కరెక్టేనా అని అడిగాడు. హాహా అంటూ నీళ్లు నమిలింది బిందు. సరే విసి, నేనైతే చెప్పేశా, నాకు నువ్వు కావాలి. కాళీగాడు అన్నాడు, పెళ్ళైతే నువ్వు నాతో ఉంటావని చెప్పాడు, కాబట్టి నీకు వారం టైం, తర్వాత మళ్ళీ వస్తా, నీ అభిప్రాయం చెప్పు అంటూ రవి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. తన బైక్ స్టార్ట్ చేశాడు. విశిష్ట రవితో, ఐఎమ్ సారీ రవి, నా వల్లే మీ అందరికీ దెబ్బలు తగిలాయి అన్నది ఏడుస్తూ. హే ఊరుకో విసి, అలాంటిదేం లేదు,
నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అంటూ తనని కారెక్కించాడు. అక్కడ భయంగా ఇదంతా చూస్తున్న డ్రైవర్ బాబుతో, నువ్వు ఇక్కడ జరిగింది ఏది ఇంట్లో చెప్పకు, భయపడతారు అనగానే అతను సరేనని తల ఊపి కారెక్కాడు. రవి విశాల్తో, అయ్యయ్యో ముక్కుకి బాగా దెబ్బ తగిలేసింది, నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్ళు, నేను విసి వెనకే వెళ్తా అంటూ విశిష్ట కారు వెనకే వెళ్ళాడు రవి. డ్రైవర్ ఫాస్ట్గా కారుని పోనిచ్చాడు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ, రాము ఈ విషయం ఇంట్లో చెప్పకు, నీకు తెలుసు కదా, నాన్నగారికి తెలిస్తే ఇంకా కాలేజీకి పంపించరు అనగానే, అది కాదు మేడం, వాడు రౌడీలాగా ఉన్నాడు, ఇప్పుడు కానీ ఈ విషయం మీరు చెప్పకపోతే మిమ్మల్ని ఇంకా టార్చర్ పెడతాడేమో, సరే ఈసారి చూద్దాం, నువ్వు మాత్రం ఎవరితో అనకు అన్నది విశిష్ట. ఇంటికి వెళ్ళాక తన బాధని టెన్షన్ని లోపల దాచి అందరితో నవ్వుతూ మాట్లాడింది మన విశిష్ట. ఆ నెక్స్ట్ డే సుచిత్ర సిద్ధు యూకే వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం జాను గౌతమి తాతగారు పచ్చళ్ళు పిండి వంటలు ప్యాక్ చేసే పనిలో పడ్డారు. విశిష్ట ఫ్రెష్ అయ్యి వచ్చి తను కూడా హెల్ప్ చేసే పనిలో పడింది. అసలు మన విసి స్పెషల్ ఏంటంటే ఎంత బాధనైనా లోపల దాచేస్తుంది. ఏ మాటకి ఆ మాటే అమ్మా. ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతురాలైన అత్తగారు ఎవరంటే నేనే అని గర్వంగా చెప్తా అన్నది సుచిత్ర. అబ్బో నీకన్నా ముందు ప్లేస్ నాది అన్నది జాను మూతి తిప్పుతూ. సిద్ధు కిందకి వచ్చి, మామ్ నాకు బయట పని ఉంది, వెళ్ళేసి వస్తా, మీకెవరికి అభ్యంతరం లేకపోతే విశిష్టని కూడా నాతో తీసుకెళ్తా అని అడిగాడు. విశిష్టకి హార్ట్ బీట్ పెరిగింది. ఎవరు ఒప్పుకోకపోతే బాగుండు, అసలే ఆ వీర ఇచ్చిన షాక్కి భయపడి చేస్తుంటే మళ్ళీ బావతో బయటకా, తను చూస్తే ఇంకేమైనా ఉందా అనుకున్నది. సుచిత్ర విసి వైపు చూసి, ఏ విసి నీకు ఓకేనా అని అడిగింది. లేదత్తా, కొంచెం హెడ్ఏక్గా ఉంది అన్నది. ఉండదా మరి, ఎప్పుడు చూడు కాలేజీ ఇల్లు ఇల్లు కాలేజీ, ఫ్రెండ్స్ సరదాలు షికార్లు ఉండాలి అన్నాడు సిద్ధు. అయ్యో సిద్ధు, విసికి ఫ్రెండ్స్ లేరని ఎందుకు అనుకుంటున్నావు, దానికి సరదాలు షికార్లు కూడా ఎక్కువే, కాకపోతే విమ్ముకి నచ్చవు కాబట్టి ఇవన్నీ చెప్పము అంతే అన్నది బామ్మ. ఓ పోగ్రాని, మా జనరేషన్ వాళ్ళతో చూసుకుంటే విసి చాలా తక్కువ ఎంజాయ్ చేస్తోంది, అదే ఆ రాక్షసి వైషు చూడు, కాలేజీ పేరు చెప్పి నైట్ వరకు సినిమాలు షికార్లు అన్నాడు. రే సిద్ధు ఎద్దు, దాని సంగతి నీకెందుకురా, వినిందంటే ఉప్పు పాత్ర వేస్తుంది అన్నాడు తాతయ్య. నాతో కాదు తన వేషాలు, అసలే నేను తెచ్చిన చైన్ తీసుకుని తన మెడలు వేసుకుంది దెయ్యం మొహంది. ఇదంతా కాదు కానీ విసి, సిద్ధు అంతలా అడుగుతుంటే ఎందుకు వెళ్ళనంటున్నావు, లే రెడీ అయ్యి వెళ్ళేసిరా అంది గౌతమి. ఆ బంగారం మొహం చూడు ఎలా అయిపోయిందో, బయట అలా తిరిగి ఏదైనా రెస్టారెంట్లో డిన్నర్ చేసి రండి అన్నది సుచిత్ర. అవును తల్లి, లే వెళ్ళు అని జాను అనగానే విశిష్ట చేసేది లేక తన రూమ్లోకి వెళ్ళింది. అసలు ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్దామంటే సురేంద్ర ఇప్పుడు కాదు, అర్జెంట్ పని ఉంది రమ్మన్నాడు, ఏం చేస్తాం అంటూ నిట్టూర్చింది సుచిత్ర. ఎంగేజ్మెంట్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి వదినా, విసి ఎప్పటికైనా నీ కోడలేగా అన్నది గౌతమి. అవును సుచి, నువ్వేమి ఫీల్ అవ్వకు, ఈసారి ఏకంగా పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందాం. అమ్మయ్యా, ఈ పని ఏదో తొందరగా చేస్తే నేను విసి వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనుకున్నాడు సిద్ధు. విసి తన రూమ్కి వెళ్ళాక వైషుకి కాల్ చేసింది. వైషు లిఫ్ట్ చేసి, అక్క ఏంటి ఈ టైంలో అని అడిగింది. వైషు, ఎక్కడ ఉన్నావు? బ్యూటీ పార్లర్లో పెడిక్యూర్ చేసుకుంటున్నాను. సిద్ధు బావ బయటకు వెళ్దామంటూ అమ్మ వాళ్ళ దగ్గర చెప్పించాడు అన్నది డల్గా. అక్క నీకెన్నిసార్లు చెప్పాను, నీకు నచ్చని పని ఎవరి కోసం ఒప్పుకోకు అని, చెప్పేసేయ్ రానని. చూడు వైషు, నీకు తెలుసు అమ్మ నాన్న ఏదైనా చెప్తే ఎస్ అనడమే కానీ నో అనడం నాకు రాదని. షూ, నిన్ను బాగు చేయడం నా వల్ల కాదక్కా, ఇప్పుడు ఏం చేయమంటావు? మేము ఎక్కడికి వెళ్ళేది లొకేషన్ షేర్ చేశాను, రెస్టారెంట్కి వెళ్ళగానే నువ్వు వచ్చేయి. అక్క నాకు డౌట్ అడగనా? నీకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదా? నాకు అత్త మామ ఎలాగో బావ అంతే, ప్రత్యేకించి ఇష్టమేమీ లేదు. ఇంకా పెళ్ళంటావా, చెప్పాగా, నాన్న అమ్మ తాత బామ్మ ముఖ్యంగా అత్త కోసం ఒప్పుకున్నా. పెళ్ళి అయ్యాకే బావని నా భర్తగా ఇష్టపడతాను, అంతేకాని
ఈ ప్రేమ పెళ్ళికి ముందు కలిసి తిరగటం నాకెందుకో నచ్చదు. అక్క, నీ ఫీలింగ్స్ కరెక్టే. ఈ మాటలు బావకి చెప్పు. ఆల్రెడీ చెప్పాను. చైన్ ఇచ్చిన రోజు, వీరా వీళ్ళ ఇంటికి వచ్చిన రోజు. అంటే నీకు ఇష్టం లేదని తెలిసి కూడా బావ కావాలనే అమ్మ వాళ్ళ దగ్గర అడిగించాడన్నమాట. చెప్తా తన పని. సరే, నువ్వైతే లొకేషన్ షేర్ చేయి, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. తరువాత సిద్ధు విశిష్ట కారులో బయటకు వెళ్ళారు. సిద్ధు డ్రైవర్ని వద్దని చెప్పడంతో అతను ఆగిపోయాడు. గౌతమికి చెప్పేసి డ్యూటీ దిగి ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి వైషు నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి మేడం అన్నాడు. రాము, కారులో మొన్న కొన్ని పేపర్స్ పెట్టాను, నువ్వు ఎటు ఇప్పుడు బయటకు వెళ్తున్నావు కదా, జెరాక్స్ తీసి సేమ్ ప్లేస్లో పెట్టు అనగానే, మేడం, సిద్ధు సారు నన్ను వద్దని ఆయనే డ్రైవ్ చేస్తానన్నారు, నేను రేపు మార్నింగ్ తీస్తాను మేడం అనగానే, ఓ అవునా, సరే అంటూ ఫోన్ కట్ చేయబోతుంటే, మేడం మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ నీళ్లు నమిలాడు. ఏంటి రాము అని అడిగింది ఆశ్చర్యంగా. మేడం అది మరి అంటూ వీర సంగతి చెప్పేశాడు. అంతా విని వైషు ఒక్క నిమిషం షాక్ అయింది. వెంటనే తేరుకుని, వాట్, అంత పెద్ద ఇష్యూ జరిగితే ఇంట్లో చెప్పలేదా అని అడిగింది పెద్దగా. విసి మేడం వద్దన్నారు అంటూ సైలెంట్ అయ్యాడు. షిట్, అక్క అలా ఎలా అన్నది? సరే, కనీసం నాకైనా చెప్పావా? అవును, వాడి పేరేమన్నావు? వీరా అంటమ్మా. ఫోటో తీసావా? నేను ఫోన్ కారులో పెట్టాను మేడం. వాడు సడన్గా వచ్చేసరికి దిగి అతన్ని కొట్టబోతుంటే అతని మనుషులు నన్ను పక్కకి తోసేశారు. రవి వాళ్ళంతా ఓకేనా? అతను పర్లేదు, కానీ విశాల్ బాబుకి ముక్కు పగిలిపోయింది. అచ్చుచ్చో, సరే నాకు వదిలే, నేను చూసుకుంటా. నువ్వు ఒక పని చేయి, ఈసారి వాడు వస్తే ఆ అడ్రస్ షేర్ చేయి అండ్ వాడి ఫోటో తీ అంటూ కాల్ కట్ చేసింది. వెంటనే రవికి చేసి, రవి ఏంటి, ఎవడు రౌడీ రాస్కెల్ వచ్చాడంట అంటూ హడావిడిగా అడిగింది. రాము చెప్పాడా వైషు అని అడిగాడు కంగారుగా. హా. రవి పక్కనే ఉన్న విశాల్ వైషు నేమ్ వినగానే గుండె గంట కొట్టింది. హా రవి, అసలు ఎవడు వాడు? అక్కని ఎక్కడ చూశాడు? ఎప్పుడు చూశాడో తెలియదు వైషు. మాకు మాత్రం వైజాగ్లో తగిలాడు అంటూ జరిగింది చెప్పాడు. అంతా విని వైషు, ఓ మై గాడ్, ఇంత జరిగిన అక్క మాకు ఎందుకు ఏమీ చెప్పలేదు అని అడిగింది కంగారుగా. మేము వాడు వైజాగ్ లోకల్ వాడేమో, అక్కడేదో తగిలాడు, ఇక్కడికి రాడు అనుకుని వదిలేశాము. కానీ మా అంచనాలను తల క్రిందలు చేస్తూ ఇవాళ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. పక్క నుంచి విశాల్ ముక్కు చూపిస్తూ నాకు దెబ్బ తగిలింది అని చెప్పు అని సైగ చేశాడు. ఆగరా బాబు, నువ్వొకడివి అంటూ తల కొట్టుకున్నాడు రవి. ఇప్పుడు ఏం చేద్దాం, వాడు మళ్ళీ వస్తే ఎలా అని అడిగింది వైషు. అదే ఆలోచిస్తున్నా. ఎటు ఎల్లుండితో ఎగ్జామ్స్ అయిపోయాయి, వాడేమో 1 వీక్ టైం ఇచ్చాడు. నువ్వు ఎల్లుండి వచ్చేసే, ఏం చేయాలో ప్లాన్ చేద్దాం, ఓకేనా అని అడిగాడు. ఓకే. అవును, విశాల్కి ఎలా ఉంది అని అడిగింది నార్మల్గా. ఇదిగో వాడి దగ్గరే ఉన్నా, ఇస్తున్నా అంటూ ఫోన్ ఇచ్చాడు. విశాల్ మొహం వెలిగిపోయింది. ఫోన్ తీసుకుని హలో వైషు అన్నాడు. ఆ విశాల్, ఎలా ఉన్నావు బ్రో అని అడిగింది. అంతే, మా నోడు షాక్. హలో హలో అంటూ కావాలని కాల్ కట్ చేసి, ఇదేంట్రా బ్రో అనేసింది అంటూ ఏడుపు మొహం పెట్టాడు. లేకపోతే డార్లింగ్ అంటుందా? ఊరుకోరా వైషు, అక్కడ తేడా వస్తే వాయ తీస్తుంది. ఎల్లుండి నేను వెళ్ళాక రమ్మను తనని అంటూ కళ్ళు మూసుకున్నాడు విశాల్. అది సరేరా, అసలు వీరా సంగతి ఏం చేయాలో అర్థం కావటం లేదు. వాడిని చూసావా, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. మనందరినీ ఉతికి ఆరేశాడు. వాడికి తోడు 3 దున్నపోతులు. నా ముక్కు పగలగొట్టాడే ఆ గన్నాయి గాడు, వాడిని మాత్రం వదలరా అంటూ పళ్ళు కొరికాడు విశాల్. అవునరా, పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే అంకుల్కి తెలుస్తుంది, మరి ఏం చేద్దాం అంటూ ముక్కు పట్టుకున్నాడు విశాల్. సరే, 1 వీక్ అన్నాడుగా, చూద్దాం అన్నాడు రవి. ఇక్కడ సిద్ధు కార్ డ్రైవ్ చేస్తుంటే విశిష్ట తన చైన్ని ఒక చేత్తో పట్టుకుని రెండో చేతిని బుగ్గ మీద పెట్టుకుని బయటకు చూస్తోంది. తనకి వీరానే గుర్తొస్తున్నాడు. ఆ గడ్డం, ఆ మాటలు. అబ్బా, లవ్ ఏంటి అసలు? అలా ఎలా అంటాడు పెళ్ళి అని? అతనికి ఏమైనా మెంటలా? ఎలా తప్పించుకోవాలి? దేవుడా ప్లీజ్, అతన్ని నా లైఫ్లోకి రాకుండా చూడు అంటూ కళ్ళు మూసుకుంది. అది చూసి సిద్ధు, ఏంటి విసి కళ్ళు మూసుకున్నావు?
మన లైఫ్ ఎలా ఉండబోతుందో అని ఊహించుకుంటున్నావా అంటూ పల్లికిలించాడు. ఆ వీర అలా, ఈ బావ ఇలా. హో, అదేం లేదు బావా, నాకు వచ్చే మూడే లేదంటే ఎందుకు ఫోర్స్ చేస్తావు అని అడిగింది. సిద్ధు మొహం మార్చుకుని, రేపు నేను వెళ్ళిపోతున్నా కదా విసి, కొంచెమైనా బాధగా లేదా? అలా అడిగితే ఎలా చెప్పను బావా, నాకే అటు స్టడీస్లో ఇటు ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రాబ్లమ్స్, అందుకే ఏదో మూడ్ ఆఫ్ అని అబద్ధం చెప్పాను అనుకుంది మనసులో. అవును, నీ చేత పెద్ద బొడ్డి కోపం చేయిస్తా విసి, నీ కింద వర్క్ చేయడానికి వర్కర్స్ని పెడతా ఇంకా అంటూ ఏదో చెప్పుకుపోతున్నాడు సిద్ధు. విసికి మైండ్ నిండా వీర ఆలోచనలే. ఈ ఎద్దు మాటలు ఎక్కడం లేదు. ఈలోపు నెమ్మదిగా ఫోన్ తీసి వైషుకి లొకేషన్ షేర్ చేసింది. వైషు నుంచి మెసేజ్, బావా బుర్ర తింటున్నాడా? అదేం లేదు, నాకే మూడ్ ఆఫ్. మూడ్ ఆఫ్ దేనికక్క? ఆర్ యూ ఓకే? దేనికంటే ఏం చెప్పను నీకు, ఏవో ఉన్నాయిలే కానీ నువ్వు తొందరగా వచ్చే. వైషు డన్ అంటూ సింబల్ పంపింది. సిద్ధు ఒక పెద్ద శారీ సెంటర్ ముందు కారాపాడు. విశిష్ట అది చూసి, ఇక్కడికి ఎందుకు బావా అని అడిగింది. శారీ షాప్కి ఎందుకు వస్తారు ఎవరైనా, దిగు అంటూ తను కారు దిగగానే విశిష్ట కూడా నెమ్మదిగా దిగింది. ఎల్లో కలర్ చూడిదార్, తనకి ఎప్పుడు పెద్ద జడ చక్కగా అల్లుకొని బొమ్మలాగా ముద్దుగా ఉంటుంది. కళ్ళకి కాటుక అస్సలు మిస్ చేయదు. ఏ కలర్ డ్రెస్ వేస్తే సేమ్ కలర్ బ్యాంగిల్ స్టిక్కర్ కంపల్సరీ. 5.5 హైట్తో సన్నగా, నెమలి కూడా జలస్ అయ్యేంత వయ్యారంగా నడుస్తూ, జడ లయబద్ధంగా అటు ఇటు కదులుతూ, మొహంలో చిరునవ్వు పోనివ్వకుండా ఉంటుంది మన ఫ్యాషన్ డిజైనర్ పాప. ఇక మనోడి గెటప్ నిన్న చూశారు. విసి మాట మృదువుగా, వీరా మాట కటువుగా, ఇలా ప్రతిదీ ఆపోజిట్. చూద్దాం ఏమవుతుందో. ముందు మన ఎద్దు బావ, సారీ సిద్ధు బావ శారీ కొంటాడంట, పదండి ఓ లుక్ వేద్దాం. లోపలికి వెళ్ళాక సిద్ధు సేల్స్ గర్ల్తో తనకి ఇష్టమైన కలర్స్ మాత్రమే తీపించాడు. విశిష్టకి ఏమి చూడాలనిపించడం లేదు. విసి, నీకు ఈ శారీ ఓకేనా, ఆ శారీ ఓకేనా అంటూ తన భుజంపై శారీ వేస్తుంటే, నీ ఇష్టం బావా, నీకు ఏది నచ్చితే అదే తీసుకో అని చెప్పింది. సిద్ధు దబదబా అని ఓ 20 శారీలు చూసి ఓ 4 శారీలు ప్యాక్ చేయించమన్నాడు. బావా వైషుకి తీసుకోవా అని అడిగింది. నేనా, తనకా? నో ఛాన్స్ అంటూ పైకి లేచాడు. అది కాదు బావా, చిన్నప్పటి నుంచి నేను ఏది కొనుక్కున్నా తనకి, తను ఏమి కొన్నా నాకి తీసుకొస్తుంది. ఓ హలో, అది వేరు ఇది వేరు. ఇది నేను నాకు కాబోయే భార్యకి ఇచ్చే గిఫ్ట్, వీటిలో ఎవరికి షేరింగ్స్ ఇవ్వను అనగానే, వీటిలో నుంచి వద్దు. సరేలే, నీకిష్టం లేకుండా అడగటం కూడా కరెక్ట్ కాదు, నేనే తీసుకుంటా అని వాళ్ళతో డ్రెస్లు ఏ ఫ్లోర్ అని అడిగింది. వాళ్ళు 3rd ఫ్లోర్ అనగానే, బావా నేను వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. చిచి, ఆ వైషు ఎక్కడికి వెళ్ళినా వదలదు, రాక్షసి. చిన్నప్పటి నుంచి అంతే, నన్ను టీజ్ చేసేది. అయినా విశిష్టది కూడా ఉన్నదిలే తప్పు. ఎప్పుడు చూడు చెల్లి చెల్లి అంటూ ఆ రాకాసిని నెత్తిన పెట్టుకుని మోస్తుంది. పెళ్ళి అవ్వనివ్వండి, చెప్తా. మీ అక్క చెల్లెలని కొన్ని రోజులు దూరంగా ఉంచకపోతే నా పేరు సిద్ధార్థ్ కాదు అనుకుంటూ పళ్ళు కొరుకుతూ కారాలు మిరియాలు నూరుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. విశిష్ట 3rd ఫ్లోర్కి వెళ్ళింది. సేల్స్ గర్ల్ ఎదురొచ్చి ఎస్ మేడం అనగానే, ఆ లెహంగాస్ అని అడిగింది. ఆ అమ్మాయి రండి అంటూ తీసుకెళ్ళింది. అయితే కాలికి ఒక చెల్లుంది, తన పేరు సుమ. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయే ఈ సేల్స్ గర్ల్. సుమ తన కౌంటర్లో ఉన్న లెహంగాస్ అన్నీ తీసి చూపిస్తోంది. విశిష్ట అన్నీ చూస్తూ 10 నిమిషాలలో 2 సెలెక్ట్ చేసింది. ఈలోపు సిద్ధు నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతూ తన పర్స్ అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయింది. సిద్ధు అప్పటికే తను కొన్న శారీస్కి బిల్ కట్టి విశిష్టతో, ఏవి మీ ఏంజల్ గారి డ్రెస్సులు అని అడిగాడు వెటకారంగా. ఇవిగో అంటూ సుమ చేతిలోని కవర్స్ తీసుకుని కౌంటర్లో ఇవ్వగానే సిద్ధు తన కార్డ్ ఇస్తుంటే, ఏం అవసరం లేదు బావా, వైషుకి నేను కొంటాలే అన్నది విశిష్ట సీరియస్గా. చేతిలో చూస్తే వ్యాలెట్ కనపడలేదు. తెచ్చానా, తీసుకురాలేదా అంటూ ఆలోచనలో పడింది. మామూలుగా అయితే విసికి గుర్తే, కానీ వీరా ఇచ్చిన జలక్కి మర్చిపోయింది. ఏం పర్లేదు, నేనిస్తా అంటూ పే చేశాడు సిద్ధు. ఇద్దరు వెళ్ళిపోయాక సుమ పైకి వెళ్ళి అన్నీ సర్దుతుంటే విశిష్ట వ్యాలెట్ కనపడింది.
చేతిలోకి తీసుకుని అయ్యో ఇది ఇప్పుడు వచ్చిన మేడం గారిది అనుకుంటూ చూస్తుంటే అక్కడి గ్రౌండ్ సూపర్వైజర్ వచ్చి ఏంటి సుమా ఎవరిదా పర్స్ అని అడిగాడు. ఇందాక ఒక మేడం వచ్చారు కదా సార్, బహుశా ఆమెదేమో అంటూ కిందకి వెళ్ళింది. అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. తను పైకి వచ్చి సార్ ఆమె లేరు, వెళ్ళిపోయారు. అయ్యో అవునా, సరే జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు, వాళ్ళు ఈసారి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయ్ అన్నాడు. సుమ సరేనని ఆ వ్యాలెట్ని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. సిద్ధు ఏదో ఒకటి వాగుతూనే ఉన్నాడు. విశిష్ట ఊ కొడుతూనే ఉంది. ఆ తర్వాత సిద్ధు రెస్టారెంట్ దగ్గర కారాపాడు. ఇద్దరు లోపల కూర్చున్న తరువాత విసి నువ్వు ఇంకెప్పుడు నాన్ వెజ్ తినవా అని అడిగాడు సిద్ధు. తినను బావా, పెళ్ళయ్యాక నా కోసం కూడా తినవా? పోనీ వండుతావా కనీసం? పర్లేదు అంటూ ఎక్కడో ఆలోచిస్తోంది. ఏంటి విసి ఎక్కడ ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు పర్స్ తెచ్చినట్లు గుర్తు బావా, షాప్లో చూస్తే చేతిలో లేదు, అసలు తెచ్చానా లేదా అని. ఆ మాట ఏదో అక్కడే చెప్తే ఒకసారి చూసేవాళ్ళం కదా. సరే చూద్దాం, ఆర్డర్ ఇవ్వు బావా అనగానే సిద్ధు ఆర్డర్ ఇస్తుంటే బావా అంటూ వైషు ఫాస్ట్గా వచ్చి సిద్ధు నెత్తి మీద ఒక్కటి పీకింది. అబ్బా అంటూ తల రుద్దుకుంటూ తల పైకెత్తి చూసి నువ్వా అంటూ నోరు తెరిచాడు. కమాన్ గర్ల్స్ అనగానే తన ఫ్రెండ్స్ ఒక 6 వచ్చారు. అందరూ రావడంతోనే హాయ్ అక్క, హాయ్ బావా అంటూ అరిచారు గట్టిగా. సిద్ధు చెవులు మూసుకుని అబ్బా ఈ అంటూ పైకి లేచాడు. ఇప్పుడే వస్తా అంటూ వైషు వైపు కోపంగా చూస్తూ పక్కకి వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళి గమనిస్తున్నాడు. ఆ విషయం వైషుకి తెలుసు. అందుకే కామ్గా కూర్చుని తన ఫ్రెండ్స్ని కూర్చోమన్నది. విశిష్టతో ఏంటక్క మీరిద్దరూ ఇక్కడ అని అడిగింది ఏమీ తెలియనట్లు. అంటే విసికి కూడా తెలియదా వీళ్ళు వస్తున్నట్లు అనుకున్నాడు సిద్ధు. బావా నేను బయటకు వచ్చాము, సరే ఒకేసారి డిన్నర్ చేయొచ్చంటూ ఇలా వచ్చాము. సిద్ధు వచ్చి చైర్లో కూర్చుని నువ్వేంటి వైషు ఇక్కడ ఈ టైంలో? మేము పని మీద బయటకు వచ్చాం బావా, బయట మా కారు కనిపించేసరికి లోపలికి వచ్చా. సరే వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అంటూ అందరినీ పరిచయం చేసింది. హాయ్ అంటూ పళ్ళికిలించాడు బలవంతంగా. సరే అక్క, బావకి మేము రావడం ఇబ్బంది అనుకుంటాను, వెళ్తాములే అంటూ పైకి లేచింది. అమ్మో ఇందాక షాపింగ్లోనే విసి ఏమనుకుందో, ఇప్పుడు నేను ఏమీ మాట్లాడకపోతే చండాలంగా ఉంటుంది. అయ్యో వైషు నో నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, మీరు మాతో జాయిన్ అవ్వండి అన్నాడు. థ్యాంక్ యూ బావా. సరే అయితే ఆర్డర్ ఇచ్చేయమంటావా? సిగ్గు లేకుండా అన్నాడు సిద్ధు. అయ్యో సిగ్గు పడకుండా అనాలి బావా అన్నది విశిష్ట. ఓ అదే సిగ్గా వైషుని అనుకుంటే తన ఫ్రెండ్స్ చూడండి అసలు ఫీల్ అవ్వకుండా తినడానికి రెడీ అయిపోయారు అనుకున్నాడు సిద్ధు. వైషు అందరికీ ఆర్డర్ ఇచ్చింది సిద్ధుతో సహా. ఓయ్ అదేంటి, నేనేం తింటానో నేను చెప్తాగా అన్నాడు సీరియస్గా. హాహా నువ్వేం తింటావో నాకు తెలుసుగా బావా, అందుకే నేనే ఇచ్చేసాలే ఆర్డర్. ఈసారికి ఇలా కానీ. సిద్ధుకి పిచ్చ కోపం వచ్చింది. తమాయించుకున్నాడు. అందరూ ఫుల్గా తినేశాక వైషు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. సరే పదండి మనం కూడా లాగిద్దాం అనగానే ఇప్పుడేగా లాగించాము ఇంకేం తింటాం అన్నాడు వెటకారంగా. అయ్యో బావా, లాగించడం అంటే వెళదామని లేలే అంటూ సిద్ధు చేతిలోని కార్ కీస్ లాక్కుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఓయ్ నేనెక్కడ కూర్చోవాలి అని అడిగాడు ఆశ్చర్యంగా. నా పక్కన కూర్చో బావా. ఏం పర్లేదు, నువ్వు డ్రైవ్ చేయి, నేను విసి వెనక కూర్చుంటాము అన్నాడు వెటకారంగా. వైషు భుజాలెగరేసి నీ ఇష్టం అనగానే వైషు లే బావకి కీస్ ఇచ్చేసి నువ్వు వెనక్కి వెళ్ళు అన్నది సీరియస్గా. ఓహో ఇది మరీ బాగుంది, మీ ఇద్దరు వెనక, నేనేమైనా మీ డ్రైవర్నా అని అడిగాడు కోపంగా. అందుకే ఎంచక్క నా పక్కన కూర్చో అన్నాను. చూసావా విసి, అందుకే ఈ రాక్షసి నచ్చదు. నువ్వేమో చెల్లి చెల్లి అంటూ నెత్తిన పెట్టుకుని ఊరేగుతావు. తను నీ మాటకు వాల్యూ కూడా ఇవ్వదు. ఇప్పుడు నేనేం చేశాను బావా అంటూ కోపంగా చూసింది సిద్ధుని. ఆహా చూడమ్మా ఏమి తెలియనట్లు ఎలా అడుగుతోందో. ఆ రోజు అంతే, కావాలని చైన్ లాక్కున్నావు. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో కనిపెట్టి మరీ వచ్చి మా ప్రైవసీకి కావాలని అడ్డుపడుతున్నావు. నేను మీ ప్రైవసీకి అడ్డుపడుతున్నానా? హోల్డ్ యువర్ టంగ్ సిద్ధు అన్నది పిచ్చ కోపంతో. ష్ ఆపండి ఇద్దరు. వైషు వెనక్కి వెళ్ళు, బావ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి బావనే చేస్తాడు, నువ్వులే
అన్నది చాలా నెమ్మదిగా. భలే దొరికింది. విసి మాట వినకపోతే బాగుండు. అక్క, కారు దొరికింది. నేను డ్రైవ్ చేస్తా, ప్లీజ్ అక్క. అబ్బా వైషు, నాకు అసలే హెల్త్ బాగోలేదు. నువ్వు విసిగించుకుంటా వెనక్కి పదా. పోనీలే విసి, వదిలే. తనకు నీ మాట అంటే వాల్యూ లేదు. అయ్యో కజిన్ అని నా మీద కన్సర్న్ లేదు. బావా, ఆపు నీ నారద పనులు, పుల్లలు పెడుతున్నావు అంటూ కార్లో నుండి దిగి వెనక్కి వెళ్ళింది. హమ్మయ్యా, మొత్తానికి నా మాట నెగ్గింది అని విజిల్ వేసుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. విసి కామ్గా సిద్ధు పక్కన కూర్చుంది. సిద్ధు సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళేసరికి రోడ్డుకు అడ్డంగా సడన్గా కుక్క అడ్డం వచ్చేసరికి సడన్ బ్రేక్ వేశాడు. విశిష్ట సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ముందుకు పడింది. అంతే. వైషు, అక్కా అంటూ అరిచింది పెద్దగా. సిద్ధు విసి తలని పైకి లేపాడు. తలకి కొంచెం గీసుకుని బ్లడ్ వస్తోంది. అయ్యో అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అందులో నుంచి కాటన్ పెట్టింది వైషు. సీట్ బెల్ట్ పెట్టుకోలేదా విసి అని అడిగాడు సిద్ధు కంగారుగా. నువ్వు ఆపు బావా, నువ్వు నీ తొక్కలో సానుభూతి అంటూ సిద్ధుని కొరకొర చూసి ఓకే కదా అక్క అని అడిగింది. సిద్ధు వైషు నెత్తి మీద ఒక్కటి పీకి, తను సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే నన్నెందుకు తిడుతున్నావు అని అడిగాడు కోపంగా. అవును వైషు, ఇందులో తన తప్పు ఏమీ లేదు అన్నది సిద్ధు వైపు జాలిగా చూస్తూ. అప్పుడు అర్థమైంది సిద్ధు బుర్రకి, ఏదో టింగరి ఆలోచన. మీకు ఏమో కానీ నాకైతే విశిష్ట ఫ్యూచర్ వీర వైషుల మధ్యలో కలర్ఫుల్గా కనబడుతోంది. అంతలో సిద్ధు, వైషు చెప్పింది ఒక రకంగా కరెక్టే లేవిసి, నా తప్పు కూడా కొంచెం ఉంది అన్నాడు. ఓహో, అలా సింపతి కొట్టేద్దామనా మా అక్క దగ్గర అనేసరికి సిద్ధు ఈ అంటూ పల్లికిలించాడు. ఏంటి ఆ గబ్బిల మొహం వేసుకుని, ఇంకా స్టార్ట్ చేయి అన్నది వైషు. సిద్ధు సీట్ బెల్ట్ తీయబోతుంటే ఇట్స్ ఓకే బావా, నేను పెట్టుకుంటాను అని సిద్ధు చేతిని తోసింది. వైషు పుసుక్కున నవ్వింది. సిద్ధు తనని ఎదురు మిర్రర్లో నుండి కొరకొర చూసి కారు పోనిచ్చాడు. మన సిద్ధు కాసేపు వైషుని భరించలేకపోతున్నాడు. ఇక లైఫ్ లాంగ్ ఎలా భరిస్తాడో ఏంటో. తర్వాతి అప్డేట్లు తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.